ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. మహాగణుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపను బట్టి నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము తండ్రి. మీ ఉన్నతమైన మాటలు తండ్రి మా బ్రతుకు పుస్తకంలో ఆయన మేము ఆలోచించుండగా మీరేనైనా మమ్మల్ని బలపరచండి, మీరే మాట్లాడండి. వ్యర్థమైన వాటికి తండ్రి మా మనసును ఆయన నడిపించుకోక మీకు ఇష్టంగా ఈ లోకంలో మేము బ్రతకడానికి తండ్రి మీరు ఏదైతే ఆశిస్తున్నారో తండ్రి, మా పట్ల మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో వాటి పట్ల తండ్రి మా మనసును ఉంచుకొని మీకు ఇష్టలుగా ఈ లోకంలో తండ్రి మా జీవిత కాలము బ్రతుకున్నట్లు మీరే మీ మాటలతో మమ్మల్ని బలపరిచి నడిపించండి. వీళ్ళకి తండ్రి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయండి. మాట్లాడుతున్న నాకు తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి సముచితమైన జ్ఞానంతో మీ ఒక్క వాక్యాన్ని తండ్రి అర్థమయ్యే రీతిగా మీ వీళ్ళకి చెప్పినట్లు సహాయం దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. కూడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వద్ద దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ప్రతి వారము మనము వింటున్నాం, నేర్చుకుంటున్నాం. దేవుడికి గత కాలంలో మనము ఇష్టలుగా ఉన్నామా, శత్రువులుగా ఉన్నామా? గత కాలంలో దేవుని ఎరగని గత కాలంలో మనం శత్రువులుగా ఉన్నాం. దేవుడు మనుషుల్ని ఎందుకు ఇష్టపడడం మానేశాడు? ఎందుకు మనుషుల్ని ఆయన ఎరగని స్థితిలో ఉన్నప్పుడు మనుషులంటే దేవుడికి ఎలాంటి ఉద్దేశం ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే, మనుషుల యొక్క ప్రవర్తనను చూసినప్పుడు దేవుడికి అసహ్యులుగా కనబడేవారు. ఎందుకో తెలుసా? మనిషి దేవుడు సృష్టించిన లోకంలో, దేవుడు కలిగించిన లోకంలో దేవుడికి ఏదైతే మనం చెయ్యాలి, ఆయన లోకంలో ఉంటున్న మనము దేవునికి ఏదైతే మనం చెయ్యాలి, ఆయన సహవాసంలో ఎలాగైతే మనం నడుచుకోవాలో దేవుడు ప్రారంభం నుండి మనిషికి తెలియచేస్తున్నప్పటికీ, దేవుడు ఎన్ని విషయాలు మనిషికి తెలియచేస్తున్నప్పటికీ ఆ దేవుని దగ్గరికి రావడానికి మానవ హృదయం దూరంగా ఉండి ఈ మనుషులు లోకాన్ని స్నేహించేవారు కానీ దేవునితో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే దేవునితో ఎలాంటి పరిస్థితి మనిషికి ఉందంటే సమాధానం లేని పరిస్థితి ఉంది. ఏం పరిస్థితి? దేవునితో సమాధానం లేని పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడింది? ఒకసారి బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువు. చూడండి, ఈ దేవుడికి మనలో నచ్చనిది ఏంటంటే కనుక లోక స్నేహము. ఏమి నచ్చదు? ఎప్పుడైతే మనం దేవుడి కంటే లోకాన్ని ఎక్కువ స్నేహిస్తామో అప్పుడు మనం దేవుడికి ఏమైపోతున్నామని మనకు వాక్యం చెబుతుంది, శత్రువులము. మనం దేవుడికి శత్రువులు అవుతున్నాం, అవునా? ఇప్పుడు దేవుడికి శత్రువులు అవుతున్న మనము దేవునితో సమాధాన పడడానికి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఒకప్పుడు లోకాన్ని స్నేహించి, లోకములో ఉన్న వాటిని స్నేహించి, లోకములో శరీరానికి సంబంధించిన కోరికలను బట్టి, ఎన్నో విషయాలను బట్టి దేవుడికి దూరం అవుతూ వచ్చాం. దేవునితో సమాధాన స్థితి లేని వారిగా ఉన్నాం. ఇప్పుడు తన కుమారుని ద్వారా మనకేం కలిగించాడు? సమాధాన స్థితి కలిగించాడు. చూడండి,
ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయము చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. అనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమైన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు 10వ వచనంలో. మనం లోకాన్ని స్నేహించి శత్రువులు అయిపోయాం కదా. ఇప్పుడు దేవుని కుమారుని ద్వారా సమాధాన స్థితి కలిగి లేనప్పుడు అప్పుడు అన్నాడు చూడండి, ఏలగా శత్రువులమై ఉండగా 10వ వచనంలో ఎలాగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఇప్పుడు మనం ఏమేమంట, మనము దేవునితో సమాధానపరచబడిన వారి మనకి దేవునితో ఇప్పుడు సమాధానం ఎలా వస్తుంది? దేవునితో మనకి ఎలా సమాధానం వచ్చింది? తన కుమారుని మరణము ద్వారా. అంటే దేవునితో మనల్ని సమాధానపరచడానికి మన రక్షకుడైన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మరణించవలసి అంటే తన కుమారునే ఈ లోకానికి పంపించి ఆయన బలిగా ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు సమాధాన స్థితి కలిగి దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? ఇప్పటికీ కూడా దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా? దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే గనక మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి? భూమి మీద దేవునికి ఇష్టలైన మనుషులకి ఏమొస్తుందంట? సమాధానం. దేవునికి ఇష్టలైన మనుషులకి చూడండి, ఆ మాట కూడా లోక సువార్త. ఇక్కడ మనం దేవుని కుమారుని ద్వారా తనతో సమాధాన స్థితి కలిగి ఉన్నాము, అవునా? ఇప్పుడు దేవుని కుమారుని ద్వారా తనతో సమాధాన స్థితి కలిగి ఉన్నప్పుడు మనము ఆ సమాధాన స్థితి కలిగి ఉన్న మనము దేవునికి ఇష్టలుగానే ఉన్నామా? దేవునికి ఇష్టలైన వారికి ఏముంటదంట? సమాధానం. ఆ మాట చూడండి ఒకసారి. లోక సువార్త 22వ అధ్యాయం, లోక సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. లోక సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, చూడండి, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. ఎవరికంట సమాధానం కలుగును? ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఇది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయనకి ఇష్టలుగా ఉంటే మనకి భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులకి సమాధానం. ఆయనకి నచ్చని మనుషులు ఎవరంటే కనుక లోకాన్ని స్నేహించేవారు. ఆయనకి ఇష్టలైన మనుషులు లోకంలో నుండి దేవుణ్ణి చూసేవారు. అలా ఇష్టలైన మనుషులు ఎవరున్నారు? ఆయన ఇష్టలైన మనుషులు ఎలా ఉంటారు? ఆయనకి ఇష్టలైన మనుషులు ఎలా నడుచుకుంటారు? ఆయనకి ఇష్టంగా బ్రతికే వారి యొక్క అడుగుజాడలు ఎలా ఉంటాయి మనకు తెలుసా? ఇప్పుడు ఆయనకి ఇష్టలుగానే ఉండాలనుకున్నాం కదా మనం, అవునా? ఒకప్పుడు శత్రువులుగా ఉన్న మనము ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉండాలనుకున్నాం. ఇష్టలుగా ఉండాలనుకుంటే దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడు? ఆయనకి ఇష్టలుగా ఉంటే మనకు భూమి మీద సమాధానం, ఆయనతో సమాధానం, ఆయనతో సహవాసం, ఆయనతో నెమ్మది. ఇక్కడ ఆయనకి ఇష్టలైన వారు ఎవరున్నారు, వాళ్ళు ఎలా నడుచుకున్నారో కొంతమందిని మనం ఆలోచన చేయగలిగితే ఆయనకి ఇష్టలుగా కూడా మనం ఎలా మారుతాము, ఆయనకి ఇష్టలుగా మనం ఎలా ఉండాలో మనకి తెలుస్తుంది. అలాగే ఆయనకి ఇష్టలైన వారితో మొదటి వ్యక్తిగా మనం అబ్రహామును ఆలోచిస్తాం.
అబ్రహాము గురించి దేవుడు ఏమన్నాడు? ఈయన నా స్నేహితుడు. అబ్రహాము ఎవరంట? స్నేహితుడు. అబ్రహాము లోకమంతా నడుస్తున్న త్రోవలో వెళ్ళాడా? లేదండి. ఎందుకు అబ్రహాము దేవుడికి ఇష్టమయ్యాడు? చూడండి, ఇక్కడ దేవుడికి అబ్రహాము ఎందుకు ఇష్టడుగా ఉన్నాడు? దేవుడికి అబ్రహాము అంటే అంత ఇష్టం ఎందుకు? దేవుడు అబ్రహాముని నా స్నేహితుడని ఎందుకు సంబోధించాడు? ఒకసారి ఆలోచన చేయగలిగితే అబ్రహాము యొక్క అడుగుజాడలు మనం చూడాలి. ఏం చూడాలి? అబ్రహాము యొక్క అడుగుజాడలు చూడండి. మనల్ని కూడా ఎలా నడుచుకోమంటున్నాడో, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎలా నడుచుకోవాలో, మనం ఎలా నడుచుకోవాలో అబ్రహామును బట్టి మనకు ఒక మాట రోమపత్రికలో పౌలు గారు చెప్తున్నారు. రోమపత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే, రోమపత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలుగుతాం. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రమే పొందువారు కాదు, మన చూడండి, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి ఆయన తండ్రి ఒకటకు అతడు ఆ గుర్తు పొందాడు. చూడండి, ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమన్నా చూడండి, ఆయన సున్నతి పొందక మునుపు, ఎవరు? అబ్రహాము సున్నతి పొందక మునుపు అంటే విశ్వాసానికి గుర్తుగా సున్నతి పొందారు. ఆ సున్నతి పొందక ముందు ఆయన విశ్వాసం యొక్క అడుగుజాడలు చూడండి ఏమన్నా అక్కడ చెప్తున్నాడు. అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి, ఆయన విశ్వాసం బట్టి నడుచుకున్నాడంటే ఎలా నడుచుకున్నాడు? ఆయన సున్నతి పొందక మునుపు ఆయనకు విశ్వాసం యొక్క అడుగుజాడలు ఏంటి అని మనం చూడగలిగితే, ఆది కాండానికి వెళ్ళి చూసామనుకోండి, అక్కడ అబ్రహాము తన ఇంటి వారితో, తన బంధువులతో, అందరితో కలిసి నివసించేవాడు. అప్పటికి ఇంకా అబ్రహాము ఏం సున్నతి పొందలా. అప్పుడు అబ్రహాము యొక్క సంతానం ఏంటంటే కనుక విగ్రహారాధికుడు. ఎవరు? విగ్రహారాధికుడు. అవునా? అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుని స్వరం ఎప్పుడైతే ఆయన విన్నాడో, ఆయన ఏమని మాట్లాడాడు దేవుడు? అసలు అబ్రహాము ఏం విన్నాడు, ఏం ఆలోచించుకున్నాడు, అబ్రహాము ఏం చేశాడు అని మనం చూడగలిగితే, ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ చెప్తున్నాడు. చూడండి, మనం దేవుడి ఇష్టపడిన వారు ఎలా నడుచుకున్నారో చూస్తున్నప్పుడు అందులో మొదటి వ్యక్తిగా ఎవరిని చూస్తున్నాం? అబ్రహాము చూస్తున్నాం. అబ్రహాము అంటే సున్నతి పొందక ముందు తనకున్న విశ్వాసం యొక్క అడుగుజాడలు చూస్తున్నాం, ఎలా నడుచుకున్నాడు దేవుడి పట్ల. చూడండి, అక్కడ చెప్తున్నాడు 12వ అధ్యాయము. అప్పుడు యెహోవా దేవుడు వచ్చి అన్నాడు అబ్రహాముతో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి ఏమన్నాడు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడంట అబ్రహాముతో. ఏమని? అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి యొద్ద నుండి బయలుదేరి దేవుడు నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుమని చెప్పాడు. ఎందుకు? దేవుడు ఇంకా ఏం చూపించలా, దేవుడు ఇంకేమీ చూపించలేదు. చూపించడం అంటే ఏం కనిపిస్తుంది? అప్పుడు ఏమైనా మ్యాప్ ఉంటుంది పెట్టి, మనకంటే ఇప్పుడు ట్యాబ్లోనే సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి గూగుల్ ప్లేలో కొడితే, అవునా, మనం వెళ్ళవలసిన ప్లేస్కి నిన్ను అమెరికా పంపిస్తాను బాబు అన్నది అనుకోండి. దేవుడు ఎలా అమెరికా చూడాలంటే మనం ఇప్పుడు చూస్తామా? యూట్యూబ్లో కొడితే అమెరికా అందాలని కొడితే టకటకమని వచ్చేస్తాయి. అది ఎక్కడ ఉందో మ్యాప్లో కొట్టామనుకోండి, దానికి అంటే ఇప్పుడు మనం ఎక్కడో ఉన్నదాన్ని దృశ్య రూపంగా చూస్తున్నాం. కానీ అప్పుడు అబ్రహాము ఏమి చూపించు దేశంలోకి వెళ్ళడానికి రెడీ అయిపోమన్నాడు. ఎలాగంట? ఇప్పుడున్న దేశాన్ని వదిలేయమంటున్నాడు, నీ బంధువులు వదిలే అంటున్నాడు, తన తండ్రి ఇంటి వారిని, తన అన్నల్ని, తన తండ్రిని, తన కుటుంబాన్ని
వదిలేయమంటాడు దేవుడు. ఇదే పరిస్థితి, అంటే అబ్రహాము అప్పుడు నడుచుకున్న విధానం. అలాంటి పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటే మన నిర్ణయం ఎలా ఉంటుంది? కానీ అబ్రహాము చూడండి, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు పిలుస్తున్నాడు అంటే గనక తన బంధువులతో కలిసి ఉన్నాడు, తన ఇంటి వారితో కలిసి ఉన్నాడు, తన స్వదేశంలో చక్కగా ఉన్నాడు. ఎలా ఉన్న అబ్రహాముని దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పి 4వ వచనం వస్తుంది. అప్పుడు చూడండి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడు గలవాడు. ఇంతకీ దేవుడు పిలిచినప్పుడు ఆయన బయలుదేరేసరికి ఆయన వయసు 75 సంవత్సరాలు. అవునా? 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన ఇంటి వారిని అందరినీ కూడా వదిలి హారాను నుండి బయలుదేరాడండి అప్పుడు. అవునా? అంటే చూడండి, అప్పుడు ఏముంది? దేవుడు అంటే ఎవరో వారికి ఉన్నది, దేవుడు ఎవరో వారికి అప్పుడు. అవునా? అంటే ఇప్పుడు దేవుని స్వరం ఒకటి వినగానే అక్కడ అబ్రహాము నడుచుకున్న విధానం మనం చూడాలి, తన విశ్వాసం మనం చూడాలి. అందుకని సున్నతి పొందక మునుపు అబ్రహాము యొక్క విశ్వాసం యొక్క అడుగుజాడలు చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనము కూడా అలాగే నడుచుకోవాలి. దేవుడికి ఇష్టడు అంతగా అబ్రహాము, నా స్నేహితుడు, నేను పిలవగానే ఎవరిని కాదనకుండా, ఎవరిని కావాలనుకోకుండా తన బంధువుల్ని, తన ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి బయలుదేరి వచ్చేసాడు. ఎక్కడికి? నేను చూపించే దేశంలో ఉన్నాడు. చూపించే దేశం అంటే ఎక్కడికి తెలియదండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ వదిలేసి వచ్చేసాడు. దేవుడు మనం ఇష్టపడాలన్నా ఈ లోకంలో మనం నష్టపోవాలి, ఈ లోకంలో మనం ఏమవ్వాలి? త్యాగం చేయాలి, అది చెయ్యాలి. అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవునా? మనం భూమి మీద సమాధానం కలిగి, దేవుడితో సమాధానం కలిగి ఉండాలంటే కనుక దేవుడికి ఇష్టమైన వారికి సమాధానం వస్తుంది. ఆ దేవుడి ఇష్టమైన వాళ్ళు సమాధానం కలిగి, దేవుడి చేతే సహవాసం కలిగి, దేవుడి స్నేహితుడు అనిపించుకున్న అబ్రహాము ఏం త్యాగం చేస్తున్నాడు? తన కుటుంబాన్ని విడిచిపెడుతున్నాడు. దేనిని బట్టి అంటే తన కుటుంబం కన్నా, తన దేశం కన్నా, తన బంధువుల కన్నా, తన ఇంటి వారి కన్నా దేవుణ్ణి అబ్రహాము ఎక్కువగా ప్రేమించాడు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు అబ్రహాము. దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే ఈరోజు దేవుడి కొరకు నువ్వు చేసింది ఏముందో చెప్పండి. దేవుడు నన్ను ఇష్టపడతాడు, దేవుడికి నేను ఇష్టుని అని చెప్పడానికి మనం చేసింది ఏముంది? ఆయన మనల్ని ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టమైన కుమారుని వదిలేశాడు. నా ప్రియ కుమారుడు ఈయన అన్నాడు. ఆ ప్రియ కుమారుని ఏం చేశాడు? నిన్ను నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి, నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన బలిగా సిలువుకి ఎక్కించాడు. ఆయన ప్రేమ కనబడుతుంది అందులో. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుడికి నువ్వు ఇష్టమేనా? అయితే ఆయన నువ్వు ప్రేమిస్తున్నట్టుగా, నువ్వు ఇష్టపడుతున్నట్టుగా ఏమి చూపించగలవు? నువ్వేం చూపించగలవు? అబ్రహాము జీవిస్తున్నాడు. తన ఇంటి వారిని వదిలేశాడు, తన కుటుంబాన్ని వదిలేశాడు, తన దేశాన్ని వదిలేశాడు, బయలుదేరిపోయాడు ఎక్కడికో తెలియకుండా. దానికి నేను కుమారుని ఇస్తానంటే 100 వయసులో కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చాడా? అబ్రహాముకి ఇచ్చాడు. ఆ కుమారుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నప్పుడు మరలా దేవుడు ఏమడుగుతున్నాడు చూడండి. మరలా అప్పటికీ కూడా దేవుడికి ఎలా ఉన్నాడు? అబ్రహాము ఇష్టడిగా ఉన్నాడు. దేవుడికి అబ్రహాము ఎలాగైతే ఇష్టడిగా ఉన్నాడో అబ్రహాము కూడా దేవుడు అంటే అంతే ఇష్టం ఉంది, ఎక్కడ తాకలేదండి. చూడండి 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయం ప్రారంభం నుండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు మళ్ళా అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఫస్ట్ లో కాకేగానే వచ్చేసాడు, నేను రమ్మన్న దేశానికి వచ్చాడు, ఇప్పుడు నడుస్తున్నాడు, చక్కగా నాతోనే ఉన్నాడు. ఇప్పుడు కుమారుని ఇచ్చాను కదా నేను. కుమారుని ఇచ్చిన తర్వాత ఇప్పుడు అబ్రహాము ఎలా ఉన్నాడు? నాకు ఇష్టడిగా ఉన్నాడు, నన్నే ప్రేమిస్తున్నాడా? దేవుడు ఎప్పుడు మనలో చూసేది అదే అండి. మనం దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా, దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా
అందుకే యేసుక్రీస్తు అంటారు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను కుమారులనైనను కుమార్తెలనైనను అన్నదమ్ములనైనను ఎండ్లనైనను పొలములనైనను విడిచిపెట్టిన వాడు యహమందు పరమందు కూడా నూరు రెట్లు దేవుణ్ణి. ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడు చూడండి. 100 ఏళ్ల వయసులో కుమార్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కుమార్ని ఇచ్చిన తర్వాత ఏమడుగుతున్నాడు చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని ఏమని చెప్పాడండి దేవుడు. మళ్ళీ పిలిచాడు. అబ్రహామును పిలవగానే ఆ తండ్రి చిత్తం నేను ఇక్కడే ఉన్నాను అనగా, నేను నీకు ఇచ్చాను కదా ఒక్క కుమారుని, నువ్వు ప్రేమించేస్తావు, నీ కుమారుని తెగ ప్రేమిస్తున్నావు కదా, నువ్వు ప్రేమించే నీకు ఒక్క కుమారుడైన నీవు ప్రేమించే నీ కుమారుని తీసుకుని ఏం చేయమన్నాడు. నీ కుమారుని అనగా నీవు ప్రేమించు అన్నాడు. నీ కుమారుని అనగా నీవు ప్రేమించు అన్నాడు. చూడండి, ప్రేమించు అంటే అబ్రహాము ప్రేమిస్తున్నాడు తన కుమారుని. ఈరోజు అతన్ని ప్రేమిస్తున్న అతన్ని తన కుమారుని దేవుడు ఏమన్నాడు, విడిచిపెట్టేయమన్నాడు, బలిచ్చేయమన్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రేమిస్తూ లోకంలో భార్యని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, పిల్లలను ప్రేమించేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు ఉన్నారు, లోకంలో అన్నిటినీ ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ వీటన్నిటికంటే నిన్ను సృజించి నీకు ఈ జీవితాన్ని, నీకు ఈ కుటుంబాన్ని, నీకు వీరందరినీ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు. అబ్రహాముకు అప్పుడు కుమారుడు లేడు, ఇచ్చింది ఎవరు? దేవుడే. మళ్ళీ ఇప్పుడు అదే దేవుడు ఆ కుమారుడి మీద ప్రేమ పెంచుకుంటున్న అబ్రహామును చూసి నీవు ప్రేమించుతున్న కుమారుని తీసుకుని మోరియా దేశంలో వెళ్ళి అక్కడ నీకు చూపించబో పర్వతాలు, ఎన్నో పర్వతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను అన్నాడు. ముందు అక్కడ దాకా వెళ్ళాలి కదా. ఎప్పుడైతే బలి ఇచ్చామన్నాడో ఇక్కడ ఏం చేయాలి, అబద్ధం ఆగిపోవాలి. అక్కడ దాకా వెళ్తాడో లేదా, ఇక్కడే చెప్తే ఆగిపోతాడేమో. ముందు అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్నో మోరియా దేశమునందు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, అక్కడ నీతో ఏ పర్వతం అయితే నేను చెప్తానో ఆ ఒక్క పర్వతం మీదకి వెళ్ళి దహన బలిగా నీ కుమారుని నాకు అర్పించేమన్నాడు. దేవుడు ఇచ్చాడు, మళ్ళా దేవుడే అడిగేస్తున్నాడు. అబ్రహాము అదేంటి ప్రభువా, నువ్వు నన్ను అక్కడ పిలుచుకున్నావు, నేను వచ్చాను, నీ మాటకు లోబడ్డాను, నిన్ను బట్టి నేను నడుచుకుంటున్నాను, నిన్నే నేను ఆరాధిస్తున్నాను, నిన్నే నేను స్తుతిస్తున్నాను. నా ఒక్కగానొక్క కుమారుని, నా 100 ఏళ్ల వయసులో వచ్చిన ఈ కుమారుని మరలా ఏమడుగుతున్నావు, ఇచ్చేయమని అడుగుతున్నావా అన్నాడు. అక్కడ అన్నాడు. అప్పుడు మాట్లాడలేదు. రమ్మన్నప్పుడు అదేంటి ప్రభా, నా బంధువుల్ని, నా తల్లిదండ్రుల్ని, నా కుటుంబాన్ని వదిలేసి నేను ఎలా రాగలను ప్రభా, వీళ్ళందరూ నా ప్రియుడు కదా, వీళ్ళతో నేను ఇప్పటిదాకా ప్రేమానురాగాలు పంచుకోలేదా అన్నాడా? కాదు. దేవా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను, వీళ్ళకంటే నువ్వే నాకు ఎక్కువ. ఎందుకంటే ఆయన అంత గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమ అబ్రహాము అప్పుడే చూస్తాడు. కుమారుని ఇమ్మనగానే చూడండి ఏమన్నాడు 3వ వచనంలో, తెల్లవారైనప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవునితో తనతో చెప్పిన చోటికి వెళ్ళనండి. నేను రాను ప్రభా, నేను ఇవ్వలేను ప్రభా, నేను వదలేను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. ఏదో ప్రార్థనలేం పెట్టలేదు అక్కడ. మనమైతే ఇంటి ప్రార్థన పెట్టేస్తాం, గుడిసి ప్రార్థన పెట్టి ఏంటి ప్రభు ఇలాగ అడిగేస్తున్నావు, ఇప్పుడు ఇచ్చి మళ్ళీ నువ్వు అడిగేస్తే నేను ఎలా ప్రభావ ప్రార్థన, ఇదేంటి ప్రభావ ఏం చేస్తాం? సంఘటనలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, విశ్వాసం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఒక అరగంట నువ్వు చేసాము, ఒక అరగంట నువ్వు చేసి ఎవరో ప్రార్థన దేవుడు అంటాడు నా కోరిక మన్నిస్తాడు, నన్ను క్షమించేస్తాడు. ఇన్ని కలిగి ఆలోచన వస్తాం మనకి. కానీ అబ్రహాము ఏం చేశాడండి?
అబ్రహాము తెల్లవారినప్పుడే తెల్లవారుగానే ఏం చేశాడంట, దహన బలి అన్నాడు కదా, కట్టెలు తీర్చేసాడంట, పొలం రెడీ చేసేస్తున్నాడు. ఇంతకి గొదిని మేకలు కాదు ఇమ్మంట, కుమారుడిని కట్టెలు కట్టేసాడు, వెళ్ళిపోతున్నాడు ప్రయాణం అయిపోయి. చివరికి కట్టెలు పేర్చి కట్టెల మీద కుమారుని పడుకోబెట్టి బలి ఇవ్వడానికి కట్టె ఎత్తేదాకా కూడా దేవుడు చూశాడు. అబ్రహాము ఎక్కడైనా మారిపోతాడేమో, అది విశ్వాసం. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నీకు నచ్చింది తీసేసుకోవడం కాదు, దేవుణ్ణి నీకు నచ్చిన దానికంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు లేదని చూస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు, ఆయన కుమారుని ఎంతగానో ప్రేమించే ప్రియ కుమారుని నీకు బలిగా ఇచ్చాడు. మరి నువ్వేమివ్వగలుగుతున్నావు చూడైనా. ఆయన వదిలేస్తున్నాడు తన కుమారుని. ఆయన చూడటం మరి నిన్ను నువ్వేమిస్తున్నావు అని, నువ్వేం ప్రేమిస్తున్నావు అని చూడైనా చూస్తాడు. మనం ఏం వదులుకోవడానికి రెడీగా ఉన్నాం, ఏం త్యాగం చేస్తాం. అబ్రహాము చూడండి, అబ్రహాము ఇంటి వారిని వదిలేశాడు, అబ్రహాము దేశాన్ని వదిలేశాడు, అబ్రహాము కుమారుని బలిగా ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అది అబ్రహాము యొక్క అడుగుజాడు. అంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే కనుక ఆయన మనం ఎక్కువగా ప్రేమించాలి. ఆయనకంటే ఏది మనకి ఎక్కువ అవ్వకూడదు. మరొకరి జీవితాన్ని మనం చూద్దాం. యోబు ఎలాంటి వాడండి? యోబు గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. యోబు కూడా దేవునికి ఇష్టమైన వాడే. అబ్రహాము గురించి అన్నాడు దేవుడు, ఈయన నా స్నేహితుడు అని. యోబు గురించి ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము. అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానముల పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. చూడండి, ఇక్కడ యోబుకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఆ యోబు తూర్పు దేశంలో ఉన్న వారి అందరికంటే మిక్కిలి ధనవంతుడు. ఆయనకి ఏవో ఉన్నాయి అక్కడ చెప్తున్నాడు. గొర్రెలు ఉన్నాయి, ఒంట్లు ఉన్నాయి, ఎన్ని బోళ్ళు ఉన్నాయి, బోళ్ళు మంది పనివారు ఉన్నారు. ఎంత ఉంటే యోబుకి ఏముండాలి? అహంకారం ఉండాలేమో, గర్వం ఉండాలేమో. ఉండొచ్చా? ఉంటది కదా, అవునా? ఈ లోకంలో మనకి ఏ విధంగా కలిగి ఉన్నాం అనుకోండి, మనకేమొస్తుంది? మరి యోబుకి ఏమున్నాయి? తూర్పు దేశంలోనే ఇతనంతా ధనవంతుడు లేడు. అది యోబు యొక్క స్థితి. అప్పుడు యోబు గురించి దేవుడు ఇస్తున్న సాక్షి చూడండి 6వ వచనంలో. యెహోవా అప్పుడు ఆ దయ్యాన్ని, అపవాదిని దేవుడు అడుగుతున్నాడు. యెహోవా అప్పుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చిందివని వాడిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. భూమి మీద అతని వంటి వారెవరును లేరు. ఇందాక అబ్రహాము గురించి దేవుడే చెప్తున్నాడు, ఇక్కడ యోబు గురించి దేవుడే చెప్తున్నాడు. యోబు ఎలా ఉన్నాడంట? భూమి మీద ఎలా ఉన్నాడు ఆయన గురించి చెప్తున్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎవరికి చెప్తున్నాడు? సాతానికి చెప్తున్నాడు. ఎవరి గురించి? తన కుమారుడైన యోబు గురించి. ఏం చెప్తున్నాడంటే కనుక, నా యోబు చాలా యథార్థవంతుడు. చూడండి ఏమని చెప్తున్నాడు.
అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుట. అంటే యోబు ఎలా ఉన్నాడంటే గనక యథార్థంగా న్యాయంగా నడుచుకుంటున్నాడు. చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీదే అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఎంత గొప్ప సాక్ష్యం లేదు దేవుడిస్తున్న సాక్ష్యం. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి యోబు గురించి. దేవుడే చెప్తున్నాడు. ఆయనకు ఉన్నవన్నీ, ఆయనకు కలిగినవన్నీ, తనకు కలిగిన భార్యను, తన పిల్లలను, తనకు ఆస్తులను, తనకి పనివారు ఎంతమంది అయితే ఉన్నదో అన్ని ఏమేమి కలిగి ఉన్నాడో దేవుడు రాయించాడు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఇప్పుడు అపవాదం చెప్తున్నాడు. ఇవన్నీ కలిగిన యోబు యథార్థంగానే నడుచుకున్నాడు, న్యాయంగానే నడుచుకున్నాడు. తన ప్రవర్తన ఎలా ఉందంటే గనక భూమి మీద అతని వంటి ప్రవర్తన కలిగిన వాడు ఒక్కడును లేడు. అవునా? ఇప్పుడు అలాంటి ప్రవర్తన కలిగి దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాడు. దేవుడికి కూడా అతని ఇష్టానుసారంగా ఉన్న ఇతను ఇప్పుడు దేవుడికి ఇష్టలుగా ఉండడానికి, లేకపోతే దేవుడికి ఇష్టలుగా కాకుండా ఉండడానికి అపవాదికి అవకాశం ఇచ్చాడు దేవుడు. అప్పుడు అపవాది ఏం చేశాడు? ఏవైతే కలిగి ఉన్నాయని చెప్పాడో వాటన్నిటినీ తీసేసాడు. తీసేసిన తర్వాత యోబు ఇప్పుడు దేవుడికి ఇష్టంగా ఉండాలా, దేవుణ్ణి విరోధంగా మారాలా? కానీ యోబు చూడండి, అన్నీ కలిగి ఇచ్చి దేవుడు ఇచ్చిన జీవితంలో అన్నీ కలిగి సమృద్ధిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో అన్నీ పోయినప్పుడు కూడా ఏమన్నాడు చూడండి. 21వ వచనం, నేను చూడండి అన్నీ పోయిన తర్వాత 20వ వచనం చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు కొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయిను. యెహోవా నామములకే స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదండి. యోబు యథార్థత ఎలా ఉందో చూడండి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను. అవునా? దిగంబరిగానే వచ్చాను. నేనేమీ తెచ్చుకోలేదు, కానీ నాకు దేవుడు భార్య ఇచ్చాడు, దేవుడు నాకు పశువులను ఇచ్చాడు, దేవుడు నాకు ఆస్తిపాస్తులు ఇచ్చాడు, దేవుడు నాకు చక్కని కుమార్తెలు ఇచ్చాడు, చక్కని కుమారులు ఇచ్చాడు. అన్ని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. మనకు దేవుడు అన్ని ఇస్తాడు. ఏ దేవుడు అయినట్టు ఇంకా అడుగుతాం, మొదలు పెడుతూ ఉంటాం. ఇచ్చినవన్నీ ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. నీకు జీవితం ఇచ్చిందే దేవుడు. నీ తల్లి గర్భంలో నువ్వు భూమి మీద అడుగు పెట్టావంటే నిన్ను నియమించుకున్నదే దేవుడు. దేవుడు దేవుడు మన జీవిత ప్రారంభము దేవుడు, కానీ మన జీవిత ముగింపు దేవుడు మనలో ఉండలేదు. దేవుడు మనకు దూరంగా ఉన్నాడు. కానీ భక్తుల జీవితాలు చూడండి, వారి జీవిత ప్రారంభంలో దేవుడు ఉంటున్నాడు, వారి జీవిత ముగింపులో దేవుడు ఉంటున్నాడు. వారు దేవుడికి దగ్గరగానే ఉంటున్నారు, దేవుడు సహవాసంలో ఉంటున్నారు, దేవుడికి ఇష్టలుగానే ఉంటున్నారు. కానీ ఎలా ఉన్నాడు చూడండి. నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చి తిని మరలా దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఏమన్నాడు అక్కడ? దేవునికే మహిమ కలుగుగాక, దేవునికే స్తుతి కలుగుగాక. మన స్తుతి కోటాలు ఎప్పుడు ఉంటాయి? దేవుడు ఇచ్చినప్పుడే ఉంటాయి, దేవుడు తీసుకున్నప్పుడు ఉండవు. అబ్రహాము స్తుతి కూడా ఎక్కడ ఉంది? దేవుడు ఇచ్చినప్పుడు ఉంది, దేవుడికి తన కుమారుని ఇచ్చేయమన్నప్పుడు ఉంది. యోబుకి అన్ని ఇచ్చినప్పుడు ఉంది, యోబు దగ్గర నుండి అన్ని తీసేసినప్పుడు ఉంది. అన్ని తీసేసిన తర్వాత యోబు ఉదయం ఎలా ఉందని దేవుడు చెప్తున్నాడు, ఎలా ఉందని చెప్తున్నాడు చూడండి. 22వ వచనంలో ఈ సంగతులన్నిటి విషయంలో యోబు ఏ పాపము చేయలేదు. యోబు ఏదో తప్పు చేశాడని చెప్పి నేను ఆయన దగ్గర నుంచి తన పిల్లల్ని, తన ఆస్తిని, తన వాటిని అన్నిటిని నేను దూరం చేయలేదు, ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని యోబు మళ్ళీ నోటంటే ఒక మాట కూడా, దేవుడా నాకు ఎంత అన్యాయం చేసావేంటి
అని అనలేదు యోబు. ఎన్ని పోయినాయి? సమస్తం పోయినాయి. అవునా? మనకి ఏదైనా మన కుటుంబంలో ఒకటి దూరం అవుతే ఏం చేస్తాం? దేవుణ్ణి ఏమంట? లోకమంతా ఉండగా నా కుటుంబంలో ఏలేదు కదా తండ్రి, నన్ను ఇంత అన్యాయం చేసావా దేవా? దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అన్యాయం చేశాడా అంటావా? దేవుడు అన్యాయిస్తుడని అన్నాడదే యోబు అక్కడ అనలేదే. చూసారా? అందుకే వాడు దేవునికి ఇష్టమే, దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు. అదే కడుగు జాడలు చూడండి, మనం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నారండి. దేవుడు ఆయన్ని ఎంతగా మనం ప్రేమిస్తున్నామో, ఆయన్ని ప్రేమించి మనం ఏం చేయగలుగుతున్నామో అని చూస్తున్నాం. అబ్రహాము చేశాడు, యోబు చేశాడు. యోబు చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. ఇంత బాధను అనుభవిస్తూ ఆయన శరీరం కూడా చివరికి పాడైపోయి, శరీరాన్ని కూడా దేవుడు ఇచ్చేశాడు. మళ్ళీ శరీరాన్ని కూడా దేవుడు ఇచ్చేసాడు. ఇచ్చేస్తే శరీరం కూడా ఏమైంది? పాడైపోయింది. ఈ శరీరం పాడైపోయినప్పుడు తన స్నేహితులు తనని పరామర్శించడానికి వచ్చినప్పుడు తన స్నేహితులతో మాట్లాడుతూ తన యొక్క నడవడిక గురించి, తన అడుగుజాడల గురించి చెప్తున్నాడు తన స్నేహితులకు. ఒకసారి చూడండి యోబు గ్రంథము 23వ అధ్యాయం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయాలు అనుకుంటుని, నా సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా నేను ఎంచి తిన్నాను. చూడండి యోబు అంటే ఎలా నడుచుకున్నాడంట? నా పాదములు ఆయన అడుగుజాడలు విడవకుండా నడిచినవి, అడుగుజాడలు విడవకుండా నడిచినవంట. ఎవరి పాదాలు? యోబు పాదాలు. అంటే దేవుడు ఏదైతే మాట్లాడాడో, దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో, దేవుడు ఎలా నడుచుకోమన్నాడు, దేవుడు ఎదుట ఏ ప్రవర్తన అయితే ఆయన ఇష్టపడతాడో అందులో ఏ విషయంలో యోబు తొలగిపోలేదు. అలాగే నడుచుకున్నాడంట. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించి తిని. అసలు ఇటు అటు కూడా తొలగిపోలేదు. ఇటు అటు అంటే మనం ఒకసారి ఇటు ఉంటాం, ఒకసారి అటు ఉంటాం, ఒకసారి దేవుడి దగ్గర ఉంటాం, ఒకసారి లోకంలో ఉంటాం. మనకు నచ్చితే దేవుడి దగ్గర ఉంటాం, మనకు నచ్చితే లోకంలో ఉంటాం. మనకు కష్టమైన, బాధైన, శ్రమైన, ఇష్టమైన ఎలా ఉండాలి? కానీ యోబు ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు. నేను కొంత అటు కొంత ఇటుగా, నేను కొంత ఎచ్చగా కొంత చల్లగా లేని మరి ఎలా ఉన్నాను? నేను ఇటు అటు తొలగక, ఇటు అటు తొలగిపోలేదు. ఆయన మార్గాలు విడిచి, ఆయన ఆజ్ఞలు విడిచి, ఆయన ఎదుట నేను ఎలా నేర్చుకున్నానంటే, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరించి తిని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన చెప్పిన ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఇంకేమన్నాడు? ఆయన నోటి మాటలు నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా చెప్పింది. ఆయన నోటి మాట అంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన మార్గాలు నా సొంత అభిప్రాయాల కన్నా ఎక్కువగా నేను వాటినే ప్రేమించాను. అంటే దేవుడి యొక్క ఉద్దేశాలను ఎక్కువగా ప్రేమించాడు. మనం ఎప్పుడు మన ఉద్దేశాలను అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాం, మన ఆలోచనలు అనుసరించి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? మనం ఎప్పుడు మన సొంత అభిప్రాయాలకి ఎక్కువగా ఏమిస్తాం? చోటిస్తాం. ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది అభిప్రాయాలు మనకున్నా మన అభిప్రాయమే మనలో గొప్పది, మంచిది. అందులో ఒకడు మన అభిప్రాయం కంటే మంచిది చెప్పిన ఎలా ఉంటుంది? చక్కగా. ఎందుకు? మన అభిప్రాయాలు మనం ఎక్కువగా ఇష్టపడతాం. కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట, ఆ ఉద్దేశం ఏదైతే ఉందో తన సొంత అభిప్రాయానికి పక్కన పెట్టి దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు యోబు. అలా నడుచుకున్నాడంటే యోబు. అందుకే యోబు ఎవరు? భూమి మీద అటువంటి యథార్థవంతుడిని నేను చూడలేదు అన్నాడు దేవుడు. అబ్రహాము వంటి వాడిని నేను చూడలేదు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో
నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇక దావీదు గురించి ఏమన్నాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన నేను యెష్షయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదును కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎలా ఇష్టపడుతున్నాడు? ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ కూడా యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇందుకే దావీదు దేవుడికి ఇష్టానుసారంగా ఎందుకు ఉన్నాడు అంటే కనుక అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. దావీదు బాలుడండి. బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు ఆయన్ని ఇష్టపడ్డాడు. యెష్షయికి చివరి కుమారుడు, 7వ కుమారుడు దావీదు. వాళ్ళ అన్నలు ఉన్నారు. ఇశ్రాయేలు రాజ్యంలోనే సౌలు రాజుగా ఉంటున్నప్పుడు అందులో సేవకులుగా వాళ్ళు ఉన్నారు, సైనికులుగా వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు ఇశ్రాయేలు మీద సౌలుని రాజుగా నియమించాడు. కానీ ఆ సౌలు రాజుగా నియమించిన ఆ సమయంలో సౌలు దేవుడికి ఇష్టడిగా ఉండడం లేదు. అనేకమైన విషయాల్లో దేవుడికి ఎలా బాధిపోయాడంటే సౌలు యాజకుడు చేయవలసిన, ప్రవక్త చేయవలసిన పనిని సౌలే చేసేసాడు. శపించిన వాటిని అందులో ఉన్న ఆవులను తీసుకొచ్చి యెహోవాకు బలిద్దామని చూశాడు. దేవుడి మాట ఏది వినలేదు. సొంత అభిప్రాయం, ఇందాక అన్నాడు కదా యోబు, నా సొంత అభిప్రాయం కంటే ఆయన యొక్క ఉద్దేశానికి నేను ఎక్కువ ప్రాధాన్యత. ఎందుకు తీసుకొచ్చావు పశువులని సమయంలో అడుగుతాడు సౌలుని. శపించిన దేశంలో ప్రతి దాన్ని మీరు ఏం చేయాలి? స్త్రీలను, పిల్లలను అందరినీ కూడా సమూల నాశనం, అందులో ఉన్న పశువులన్నిటినీ నాశనం చేసామంటే కొవ్వుని వాటిని ఉంచుతాడంట సౌలు. ఉంచి సమయంలో వచ్చి ఆ సౌలు డేటి వినపడుతుందంటే కనుక యెహోవాకి బలిద్దామని కొవ్వుని వాటిని కొన్ని పక్కకి తీసాను అంటాడు. సౌలుకి సమూయేలుకి కోపం వచ్చి అప్పుడే అంటాడు, నీ రాజ్యం నీ దగ్గర నుండి దేవుడు తీసేస్తాడు. అంటే మనం దేవుడికి బలిలు ఇచ్చేస్తున్నామా, మనకు అర్పణలు ఇచ్చేస్తున్నామా, ఈ చేస్తున్నావా, దేవుడికి అది చేస్తున్నామని కదండి. చేస్తున్న నీవు ఆయన మాటకు లోబడి ఆయనకి ఇష్టడిగా ఉన్నావా లేదా? శపించిన వాటిలో కొవ్వుని వాటిని బలి ఇచ్చేస్తే దేవుడు ఇష్టపడతాడు అనుకున్నావా? బలి అర్పణ ఆయన కోరలేదు. మరి ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన చెబుతున్న మాటకి నువ్వు లోబడాలి. ఆయన మాట వింటా నీకు మేలు కదా. అది అప్పుడు అన్నాడు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 16వ అధ్యాయం తీసారా? 11వ వచనం చూద్దాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. చూడండి, యెష్షయి కుమారుని దావీదుని కనుగొన్నాను అన్నాడు కదా. ఈ యెష్షయికి దావీదు కడసారి కుమారుడు అంట. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చాడు, దావీదుని పక్కన పెట్టేశాడు. ఎవరు? తండ్రే యెష్షయా. ఎందుకంటే ఇలా గొప్పవాడు, ఇలా సైన్యంలో ఉన్నాడు. ఇతడు దావీదు ఎలాంటి వాడు? బాలుడు, గొర్రెలు కాసుకునేవాడు. కాబట్టి సమూయేలు రాగానే నీ కుమారులందరినీ తీసుకురమ్మంటే తన కుమారులందరినీ తీసుకొచ్చాడు, కానీ దావీదుని
తీసుకురాలేదు. కానీ కుమారుని అందరిని తీసుకొస్తే యెహోవా ఇంకా చెప్పలేదు ఇతనని. ఇటు ఎంతమంది వస్తుంది కానీ ఇంకా దేవుడు ఏమి మాట్లాడటం లేదు అంటే అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు, అప్పుడు అడుగుతున్నప్పుడు అన్నాడు, అందుకు సమూయేలు నువ్వు వాని పిలవనంపించి అతడు అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెష్షయితో చెప్పగా అప్పుడు పంపించాడంట. గొదులు కాసుకుంటున్నావు, ఎక్కడో కాసుకుంటున్నావని. దాని గురించి సమయంలో వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలియదు. మీ అన్నలు అందరం నుంచి చూపెట్టిన సరే వాళ్ళు పక్కన పెట్టాడు, నువ్వే కావాలంటున్నాడు. నువ్వు గమ్ములు బయలుదేరడానికి కబురు పెడితే పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎదని వాడును, చక్కని నేత్రములు గలవారును, చూచుటకు సుందరమైన వాడు ఉండుట చూచి ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుని ఎదుట వానికి అభిషేకము చేసింది. చూడండి, ఇక్కడ ఎక్కడో ఉన్న దావీదుని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సహోదరుల ముందు, తండ్రి ముందు ఏం చేశాడంట సమూయేలు? అభిషేకం. ఎందుకు చేశాడు? అప్పుడు చెప్తున్నాడు దేవుడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? గొర్రెలు కాసుకుని దావీదుని. గొర్రెలు కాసుకునేవాడు ఎందుకు ఇష్టపడ్డాడు దావీదుని? ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దేవుడికి ఇష్టానుసారంగా ఎలా కనిపించాడో తెలుసా? తాను కాస్తున్న గొర్రెలను ఒకసారి ఎలుగుబంటి వచ్చి అటాక్ చేసిందంట. ఏం చేసాడు దావీదు? దాంతో పోరాడి దాని నోట్లో ఉన్న గొర్రెపిల్లను తీసి దాన్ని చంపేశాడు. ఒకసారి సింహం వచ్చిందంట, దాంతో పోరాడి దాన్ని చంపేశాడు. గొర్రెలు కాసుకునేవాడు పోత పోయిందో గొర్రెలు వదిలేశాడా? గొర్రెల మీద ఎంత ప్రేమ ఉంది? గొర్రెల మీద అంత ప్రేమ ఉంది కాబట్టి సింహం వస్తే తన ప్రాణం పోతుందని తెలుసా? ఎలుగుబంటి వస్తే ప్రాణం పోతుందని తెలుసా? దాంతో పోట్లాడితే గొర్రెలు కాపాడాడు అని అది చూశాడు దేవుడు. దేవుడు ఏం చూశాడు? గొర్రెల కొరకే తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన దావీదుని చూసి ఇప్పుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలను ఏం చేయడానికి రాజుగా వెళ్తే నా ప్రజలను చక్కగా కాపాడతాడు. ఇలాంటి వారి నాకు ముందు నిలబెట్టిన వాడు ఏం చేశాడు? దేవుడి మాట వినని వాడిగా ఉన్నాడు. దేవుడికి ఇష్టడిగా ఎలా కనబడుతున్నాడు దావీదు అంటే గనక ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఆయన యొక్క నడవడిక చూస్తున్నాడు, కాపాడుతాడు. ఎలా ఎప్పుడైతే అభిషేకం పొందాడో తర్వాత తన అన్నలు ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అందరు కలిపి యుద్ధం చేసుకునేందుకు నీలో బలమైన వాడిని ఒకరిని నిలబెట్టు, మాలో బలమైన వాడిని ఒకరిని నిలబెడతాం, వాళ్ళిద్దరికి పోటీ పెడదాం, ఎవరు గెలిస్తే వాడిదే విజయం. వాళ్ళేమో గొలియాతు నిలబెట్టారు. గొలియాతు ఎంతంట? గొలియాతు సుమారుగా 10 అడుగులు, మోదలని చెప్తారు 10 అడుగులు ఎత్తుంటాడు. అవునా? అంత హైట్ ఉన్న ఆయన ఇప్పుడు అతన్ని చూసి, అతని బలాన్ని చూసి ఎవరు కూడా నిలబడలేకపోతున్నారంట. రోజు వస్తున్నారు. దాన్ని ఎవరైనా వస్తాడు ఈ రోజు అని అడుగుతున్నాడంట, రావట్లేదంట. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. దావీదు ఆ సమయంలో వాళ్ళ అన్నలకి తిని బండారాలు తీసుకుని వచ్చాడు. వాళ్ళ నాన్న పంపించాడు, యెష్షయా నాన్నగారు పంపించి అన్నలకి వెళ్ళి తీసుకెళ్ళి ఈ 6 పదార్థాలు ఇమ్మన్నప్పుడు ఈ 6 పదార్థాలు ఇస్తుంటే వాడు కాకేసి తిడుతున్నాడంట ఇశ్రాయేలు దేవుణ్ణి. తిడుతున్నప్పుడు దావీదు సున్నతి పొందిన వాడిని దూషించుటకు ఈడెవడు అలా తిడుతుంటే చూసి ఒకసారి సౌలు దగ్గరికి వెళ్ళి వర్తమానం పంపించాడు. నేను చంపేస్తానని అంటున్నాడు దావీదు. ఈ చంపేస్తావు నువ్వు చూస్తే బాలుడు, నువ్వేం చేయలేవు అంటే లేదు నేను చంపేస్తాను అన్నా. నేను ఎలా చంపేస్తాను అన్నానంటే నేను నా గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను దాన్ని చంపేసి నా గొర్రెలను కాపాడుకున్నాను. నా గొర్రెల మీదకి సింహం వచ్చినప్పుడు నేను దాన్ని చంపేసి నా గొర్రెలను కాపాడుకున్నాను. ఇప్పుడు వీడెవడు ఇశ్రాయేలును దూషించడానికి? దేవుడి ప్రజలైన ఇశ్రాయేలును దూషించడానికి వీడు ఎవడు? సున్నతి లేని వీడు ఎవడు? వాడిని నేను చంపేస్తాను. ప్రభు ఒక్కసారి నాకు అవకాశం అంటారు. అవకాశం అయినప్పుడు దావీదుకి సైనిక వస్త్రాలన్నీ ధరింపజేశారు. చేస్తే ఏ బాబు చేసుకుని నేను యుద్ధం చేయలేను, నా యుద్ధం వేరేగా ఉంది, నా వెనకాల ఉన్నవాడు
బలవంతుడు, నాతో యుద్ధం చేయబడు ఆయనే అని చెప్పేసి ఏం చేశాడండి? ఆ చెరువు ఒడ్డుకి వెళ్ళి ఒక 5 గువ్వకాయలు ఏరుకొని దేంట్లో పెట్టాడు? ఒడిసెలో పెట్టి తిప్పి 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 కొడితే ఇక్కడ తగిలింది, కింద పడ్డాడు. వెళ్ళి ఆరి కడప తీసి పేక నరికేసాడు అంతే. అవునా? ఎప్పుడు సాగుతుంది ఈ పోరాటం? కొన్ని దినాలుగా వాడు రావడం, ఎవడొస్తాడో తండ్రి అని. దావీదు ఎలా వెళ్ళిపోయాడండి అంత ధైర్యంగా? అప్పుడు గొర్రెలు కాసినప్పుడు కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా గొర్రెలు రక్షిస్తాడు. అప్పుడు అదే దేవుడి మీద నమ్మకం, వెళ్ళిపోయాడు ప్రాణాలకు తెగించి. ఇప్పుడు అదే అంటే దేవుడి ప్రజలకు కానీ దేవుడి కొరకు కానీ ఏదైనా మనం ఏమి చేయాలి? చూసావా? త్యాగం చేయాలి. ప్రాణాన్ని ఇవ్వడానికి, ప్రాణానికి తెగించి వెళ్ళిపోతారంటే లెక్క చేయడం లేదు. ఈరోజు మనం ఎన్నో అవునా, దేవుడు అప్పగించిన పనిలో మనం ఏ విధంగా నష్టపోతున్నాం. నిన్న వెళ్ళాం, వర్షం వస్తుందని ఆగిపోయాం, కానీ జరిగిందా? చక్కగా అక్కడ విన్నారా? విన్నారు. అవునా? అంటే దేవుడి పని కొరకు బాబు వర్షం వస్తుందని, బాబు ఎండగా బాబు ఇది ఏమి నష్టపోకుండా దేవుడిని ఎలా ఇష్టపడతాడో చెప్పండి. సమయం అనక అసమయం అనక, అవునా, వాక్యము ప్రకటించము. మీ సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, ప్రకటించండి. అలాగా అలా చేసిన ఆయన మాటకి లోబడి ఆ పనిలో మనం ఉన్నప్పుడు ఆయనకి ఎలా ఉంటాం? ఇష్టంగా ఉంటాం. ఆయన నిలబెట్టాలి అనుకున్నవాడు ఎక్కడో ఎవడు ఆపాలనుకున్నా ఆగదు. ఆయన దించేయాలి అన్నాడు అనుకోండి, మనం ఎంత ఉందాం అనుకున్నా ఉండదు. అది మట్టికి మన మనసులో పెట్టుకో. దావీదుని గొర్రెలు కాసుకుంటాడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే ముందు మనం ఆయనకి ఇష్టలుగా మారిపోదాం, ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి. అబ్రహాము ఆయనకి ఇష్టలుగా ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. యోబు అతనికి ఇష్టలుగా ఉన్నాడు. చూసారా, యోబు అంత యథార్థవంతుడు భూమి మీద లేడు. దావీదుకి ఆయన ఇష్టలుగా మారిపోయాడు. ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఇశ్రాయేలుకి రాజు అయిపోయాడు దావీదు. ఎలా చూస్తే వీళ్ళందరూ ఎలాగంట దేవుడి యొక్క విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడుచుకున్నవారు. వీళ్ళందరూ కూడా నడుచుకున్నారు. అందుకే వీరిని చూపించి వీళ్ళు ఏం కోల్పోయారు దేవుడి కొరకు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం తెగించారు, వీళ్ళు ఏమి నష్టపోయారని చూస్తే ప్రాణాలకు తెగించిన వారు ఉన్నారు, ఎన్నో కోల్పోయిన వారు ఉన్నారు. అయినా దేవుడి కోసమే విశ్వాసం కలిగి ఉన్నారు. అలాగుంటే భూమి మీద తన ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే కనుక మనము కూడా ఆయన ఏం ప్రేమిస్తుందో మనం చూపించాలి, ఆయన ఎలా ఇష్టపడుతుందో మనం చూపించాలి. చివరికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయించాడు, ఆయన ఏమి నేర్పించాడంటే కనుక ఆయన అంటున్నాడు ఒకసారి, అపోస్తులైన పౌలు క్షమించిన అపోస్తులైన పౌలు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్టు మీకు మాదిరి ఎంచిపోయెను. చాలు. ఇంకా చూడండి ఏమని చెప్తున్నాడు. ఏదో తప్పిదములకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ
ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితము, దేవునికి నచ్చుతుంది. మీరు మేలు చేసి బాధ అనుభవించినప్పుడు. అవునా? ఈరోజు మేలు చేసి బాధ కలిగితే మనం ఉండగలుగుతామా? నేను ఏం తప్పు చేశానండి నన్ను అంత మాట అంటాడు? నేను ఏం తప్పు చేశానండి నన్ను కొట్టడానికి? నేను ఏం తప్పు చేశానండి? నువ్వు తప్పు చేయలేదు, మంచిగా చేసావు కానీ నేను కొట్టాను. నువ్వు తప్పు చేయలేదు, మంచిగా చేసావు కానీ నేను తిట్టాను. నిన్ను తప్పు చేయలేదు, నిన్ను హింసించాడు. అలా జరిగినప్పుడే దేవుడికి నువ్వు మంచివాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన ఏ పాపము చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ఏమి అందరికీ మేలే చేశాడు కదా. అవునా? ఆయన అందరికీ మేలే చేశాడు. రోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు. అవునా? వారికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, వారి పట్ల ఎన్నో మేలులు చేశాడు. మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఏం చేశాడండి? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అని చూపించి ఆయన కలుగు జాలలో మనం నడుచుకోమన్నాడు దేవుడు. చూడండి ఏమన్నారు 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఆ సంగతి మర్చిపోకండి. క్రీస్తు ఎవరి కొరకు బాధపడ్డాడు? మన కొరకు. అంతేగాని ఆయన తప్పు చేసి బాధపడలేదు, ఆయన దూషించి దూషింపబడలేదు, ఆయన ఎవరినో శిక్షించి ఆయన శిక్షకు వెళ్ళలేదు. ఆయన కేవలం నా కొరకు బాధపడ్డాడు. ఎందుకు? మనకు మేలు చేసి బాధపడ్డాడు. మన రక్షణకే ఆయన శిక్షణ ఉండాలి. అప్పుడు ఆయన ఏ పాపము చేయకుండా, ఏ నేరము చేయకుండా మన కొరకే బాధపడితే ఈరోజు ఆయన కలుగు జాడని నీకు కనబడటం లేదా? నువ్వెలా నడుచుకోవాలి? నువ్వు కూడా అలాగే నడుచుకోవాలి. అందుకే అక్కడ అన్నాడు, ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు, తన యొక్క అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచి పోయాను. మనకేమిచ్చాడు? మాదిరి. మీరు ఇలాగే నడుచుకోవాలి. అయ్యో నేను ఏం మంచి చేసినా, నేను అంతా మంచి చేసినా దూషిస్తున్నదని మీరు మళ్ళీ బదులు దూషించకండి. నేను ఏం శిక్షించకపోయినా నన్ను శిక్షిస్తున్నదని మీరు శిక్షించకండి. నేను మీ కొరకు ఎలాగైతే ఏ తప్పు ఏ పాపము చేయకుండా ఇదిగో నేను ఎలాగైతే శిక్షణ భరించాను మీకు మాదిరి, మీరు కూడా ఇలాగైతే నడుచుకుంటే కనుక నువ్వు తప్పు చేసి దానికి తగిన ప్రతిఫలం పొందుతున్నప్పుడు ఘనమేమి, కానీ నువ్వు మేలు చేసి కీడు అనిపించినట్లా దేవుని దృష్టికి అది ఎలా ఉంటుందంట? హితము, దేవుడికి నచ్చుతుంది, దేవుడికి నచ్చుతుంది. అందుకే భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం కలగాలంటే ఎలా ఉండాలి? మేలు చేసి బాధే అనుభవించాలి, మేలు చేసి కీడే భరించాలి, మేలు చేసి శిక్షనే భరించాలి. ఇవి మనకి దేవుడికి ఇష్టమైన వారు నేర్పిస్తున్న అడుగుజాడలు. ఇలాగ మనం నడుచుకోవాలి. ఎప్పుడు దాకా అంటే కనుక చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కావున దేహమునందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని. చూడండి ఎలా ఉండాలంటే మనము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని నేను ఇష్టపడుతున్నాను. అంటే ఇప్పుడు దేహమందు అంటే మనం ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి. అబ్రాహాము వెళ్ళిపోయాడు, పరదేశంలో ఉన్నాడు, కానీ ఇంకా దేవుడికి ఇష్టడు. ఇప్పటికీ ఎవరి గురించి చెప్పుకుంటాడు దేవుడు? అబ్రాహాము నా స్నేహితుడు. ఇప్పటికీ మోషే వెళ్ళిపోయాడు, దావీదు వెళ్ళిపోయాడు, యోబు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. వారి దేహంలో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టడుగా ఉన్నారు, దేహాన్ని విడిచి ఇప్పుడు కూడా అగో దేవుడికి ఇష్టమైనది ఏలని చెప్పుకుంటాం, కానీ అందులో మన పేరు చేరడం లేదు. కానీ పౌలు అంటున్నాడు, మీరు దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని నేను మిగుల అపేక్షించున్నాను. సంగమా మనం ఎలా ఉండాలి? మనం
దేహంలో ఉన్నను దేహాన్ని విడిచిపోయిన రేపు పొద్దున్న సంఘంలోకి వస్తున్న కొత్త తరానికి మీ జీవితంలో ఒక మాదిరి కావాలి. పలానా ఆవిడ దేవుని కొరకు ఇష్టంగా బ్రతికింది, దేవుడు అంటే ఆవిడ ఇంత చేసింది, పలానా వ్యక్తి దేవుడికి ఇంత చేశాడు, తను ఎంతో నష్టపోయినప్పటికీ దేవుడికి ఏ రోజు అంటే మనకు చెప్పుకోవడానికి బైబిల్లో ఉన్న వీరు తప్ప ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న సంఘంలో ఉన్నవారు ఎవరు కనబడలేదు. కానీ దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? అలాంటి వారినే ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టలు ఎవరంటే కనుక అలా మన జీవితాలు ఉంటే కనుక మనం మేలు చేసి కీడు అనుభవిస్తే, మనం హింసింపబడి దూషింపబడకుండా మనం ఉంటే కనుక, మనకు యేసుక్రీస్తు చూపిన మాదిరి అడుగుజాడలో మనం నడుచుకుంటే కనుక దేవునికి ఇష్టలుగా మనము ఉంటాము. ఆ ఇష్టము ఈ దేహం ఉండగానే మనం చేర్చాలి. ఈ దేహంలో మనం ఉండగానే దేవునికి ఇష్టాలు మనం తీర్చాలి. అయిపోతున్నాయి మన దినాలన్నీ, గడిచిపోతున్నాయి. ఈ రోజు వదిలేసుకుంటాను, రేపు వదిలేసుకుంటాను, ఈ సంవత్సరం వదిలేస్తాను, వచ్చే సంవత్సరం ఉంటామని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడే నీ జీవితాన్ని నీ క్షణాన్ని దేవుడికి ఇష్టడిగా మార్చుకో. ఏ రోజు కూడా దేవునికి హేయమైనది యోబు చేయలేదంట. ఈరోజు మనం ఎన్ని చేస్తున్నాం ఒకసారి ఆలోచించేది. దేవుడికి ఇష్టడిగా కాకుండా ఎన్ని విషయాలు మనం జారిపోతున్నాం ఆలోచించేది. వీటన్నిటిని విడిచిపెట్టి దేవుడికి మనం ఇష్టలుగా మారి ఆయనతో సమాధానం కలిగి ఆయన సన్నిధానానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు వెనుకలో దీవించుగాక ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపను బట్టి నేను మీ బిడ్డలకు తండ్రి నాయన మీ ఉన్నతమైన మాటలు నేను తెలియజేస్తాను. ఇదిగో తండ్రి, ఈ భూమి మీద తండ్రి నాయన మీకు ఇష్టమైన మనుషులకి తండ్రి భూమి మీద సమాధానం అని తండ్రి, మీకు ఇష్టమైన మనుషులుగా తండ్రి మేము ఎలా ఉంటాను. ఒకనాడు తండ్రి మీరు ఇష్టపడ్డ మీ బిడ్డలనైనా వారి జీవితాలు మేము చూస్తాం, వారి కడుగు జారుల తండ్రి మేము పరిశీలించాము తండ్రి. మరి ఎంతో గొప్పగా తండ్రి వారి మీ ఎదుట నడుచుకున్నారు. వారి కుటుంబాన్ని, వారి దేశాన్ని, వారి యొక్క కుమారుని నష్టపోయిన వారు ఉన్నారు తండ్రి, వారి ఆస్తులను నష్టపోయిన వారు ఉన్నారు తండ్రి. అయినప్పటికీ తండ్రి మీలో యథార్థంగా వారు జీవించండి, మీలో విశ్వాసాలు వారు కొనసాగారు. వారి ప్రాణాలకు తెగించిన వారి జీవితాలనైనా మీ కొరకు నైనా నడిపించుకున్నారు. వారు మీ ఉద్దేశాలని నెరవేర్చిన వారు, మీకు ఇష్టలుగా వారి జీవితాలు కనిపించింది. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అంతండి మా పట్ల మీ ఇష్టం చేత ఆయన ఈ లోకానికి మీరు ఇచ్చారు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు తండ్రి మీరు మాకు చూపించారు తండ్రి. మేము కూడా తండ్రి మిమ్మల్ని అంతగా ప్రేమించడానికి తండ్రి మా ప్రేమ తండ్రి ఆయన క్రియలతో కూడిన దేవుడినట్లుగా ఇదిగో తండ్రి మేము ఆయన మీ కొరకు ఏమి త్యాగం చేస్తున్నాము, ఏమి ఇస్తున్నాము, ఏం వదులుకుంటున్నాము అనే తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకునే తండ్రి మీ రాజ్యవారసులుగా మీకు ఇష్టమైన మీ పిల్లలుగా సిద్ధపడడానికి కృప చూపించండి. సంఘమంతటినీ దీవించండి. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.